సో జనరల్గా ఈ సరస్వతి లేహ్యాన్ని తినిపిస్తే చిన్నపిల్లలకి చదువు బాగా వస్తుంది అనేది వంటి ఒక టాక్ బాగా ఉంటుంది. ఆ నానుడి ఇప్పటికీ కూడా ఉంది. ఈవెన్ మా చిన్నప్పుడు కూడా సరస్వతి లేహ్యం రోజు విద్యాభ్యాసానికి అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు విద్యాభ్యాసం టైంలో తినేవాళ్ళం అనమాట. దానికి చదువుకి సంబంధం ఏంటి అనేది ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక క్వశ్చన్. ఆ వయసులో కానీ లేదు చదువుకుంటున్న ఎవరికైనా వచ్చేటువంటి ప్రశ్నే అది. సో సరస్వతి లేహ్యానికి చదువుకి ఉన్నటువంటి లింకప్ ఏంటి, అండ్ సరస్వతి లేహ్యం తినడం వల్ల ఏంటి అసలు, అంటే ఇన్ బాడీలో జరిగేటువంటి అద్భుతం ఏంటి? సరస్వతి లేహ్యం అంటే ఆ మొక్క సరస్వతి, ఆ మొక్క పేరే సరస్వతి, బ్రాహ్మి. సో ఆ మొక్కలో సరస్వతీదేవికి సంబంధించిన కొన్ని గుణాలు ఉంటాయి అన్నమాట. అంటే మెమరీని బూస్టింగ్ చేయడం కానీ, నేర్చుకునే లెర్నింగ్ ప్రాసెస్ కానీ, శ్రవణం ఇవన్నీ ఉంటాయి కదా, నేర్చుకునే ప్రాసెస్లో అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి సరస్వతి మొక్క డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది. అది మీరు అన్నట్లు విద్యాభ్యాస సమయంలోనే కాదు, యువతకు కూడా చాలా అవసరం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చాలామంది నాకు యూత్ బాగా కాంటాక్ట్స్లో ఉంటారు. అంటే మా వారిని నన్ను పిల్లలు కూడా అంటారు. మేము ఇద్దరు కాలేజీలో ప్రొఫెసర్స్గా చేసాము అప్పట్లో. సో మా చుట్టూ ఎప్పుడు పిల్లలు ఒక 25 మంది 50 మంది ఎప్పుడు ఉంటారనమాట. మమ్మల్ని పిల్లలు కూడా అనే కాలేజీలో అందరూ నిక్నేమ్ అనమాట. సో ఆ యూత్ అందరికీ ఏదన్నా నేను చెప్పి నాకు మళ్ళీ చెప్పండి అమ్మా అని చెప్తాను. పొద్దున్నే ఫోన్స్ చేస్తారు, ఎవరితోటన్నా పని ఉన్నా కానీ వాళ్ళకి మళ్ళీ ఫోనే చేయరు, మళ్ళీ నేను చేయాల్సిందే వాళ్ళకి. ఏంటి అంటే ఫోన్ కూడా ఎత్తారు, ఎప్పుడుకో ఎత్తి అయ్యో సారీ మ్యామ్ మర్చిపోయామా సరే, ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు జ్ఞాపక శక్తి పెరగడానికి సరస్వతి లేహ్యం, ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్లో మునిగిపోయి ఇంకోటో అయిపోయి అసలు ఫోన్ చేయాలనేది వాళ్ళకి ఉండట్లేదు. ఫోనే కాదు, ఏ పని అయినా సరే ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, చెప్పింది గుర్తు లేకపోతే ఎలాగా అని చెప్పేసి. సో ఏంటంటే మెమరీ లాస్ అనేది యూత్లో ఎక్కువగా చూస్తాం, ఇంకా పిల్లలు చాలా బెటర్. అలాగే పెద్దవాళ్ళకు కూడా సాధారణంగా 60+ మతిమరుపు రావడం, వినికిడి శక్తి తగ్గిపోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా. అంటే పార్కిన్సన్స్ అని ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. వాటన్నిటికి కూడా సరస్వతి లేహ్యం అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏ వయసులో అయినా సరే సరస్వతి లేహ్యం తీసుకోవడం మంచిదే. చ్యవనప్రాష్ లాంటి లేహ్యాలు ప్రతిరోజు మనం మన ఫుడ్లో ఒక పార్ట్ కింద తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట.